రక్తమా? ఎక్కడమ్మా? ఏమండి? అక్కడ అక్కడ యువకులండి. ఎక్కడ? రండి. సరే, మీరిద్దరూ వెళ్ళి నా గదిలో పడుకోండి, నేను వస్తాను. విజ్జిగాడా నాన్ వెజ్గాడా? ఇక్కడ ఇన్ని గొడవలు జరుగుతుంటే తాఫీగా సోఫాలో పడుకున్నారు. దరిద్రులు దరిద్రులు. ఇక్కడే ఉండాలి, ఇప్పుడు చూస్తే లేదే. ఏమండి, ఆ రోజు ఒక అమ్మాయిని మన ఇంట్లో కాలిస్తే చచ్చిపోయిందే, ఆ అమ్మాయే దెయ్యమై ఈ పనులన్నీ చేస్తుందేమోనండి. సరే, మీరు వెళ్ళి పడుకోండి, వెళ్ళి పడుకోండి. అమ్మా పాలు. సార్ పేపర్. అమ్మా కూరగాయలు. ఏమండి, కాఫీ. అలా చూస్తారేమిటండి? పార్వతి, నా మాట నాకే ప్రతిధ్వనిస్తున్నాయి. అలాగా ఉండండి, డాక్టర్ని పిలిపిస్తాను. అయ్యా, పరిస్థితి చూస్తూ ఉంటే దోషమంతా ఈ ఇంట్లోనే ఉన్నట్టుంది. మీరు ఆరోగ్యంగా తిరగాలి అంటే ఈ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళటం చాలా ఉత్తమం. ఏమండి, ఈ ఇల్లు మనకు కలిసి రాలేదండి. దీన్ని అమ్మేసి వేరే ఏదైనా ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోదామండి. నా పసుపు కుక్కలు కాపాడండి. సరే, బ్రోకర్ని రమ్మని ఫోన్ చేయి. ఆ పానకాల స్వామిని ఇల్లు అమ్మకానికి పెట్టే స్థితికి తీసుకొచ్చాను. ఇక ఇల్లు అమ్మడం ఖాయం. మనకే అమ్మేలాగా కూడా పథకం వేశాను. అంతేకాదు, వాడిని రోడ్డు పట్టించి చెట్టు కింద నిలబెట్టి తీరతాను. నన్నేం చేయగలడో చూస్తాను. ఏమయ్యా పోస్ట్ మ్యాన్, ఇది నాది కదయ్యా, ఎవరిదో రవీంద్రనాథ్ అట. లేదు సార్, మీ ఇంట్లో అద్దుకున్నాడే ఆయనదే సార్ ఈ లెటరు. అతని పేరు రవీంద్రనాథ్ కాదయ్యా, రాజేంద్రనాథ్. కాదు సార్, ఒకసారి రిజిస్టర్ పోస్ట్ కూడా వస్తే ఇచ్చాను సార్. ఏది ఈ పేరు మీద? లక్ష్మీదేవ, తిరుపతి. నేను ఇస్తాను. అలాగే సార్.
ఎవరు? హలో పానకాల గారు, గుడ్ ఈవినింగ్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. బాగున్నారే? కాస్తా కూస్తా కాదు, చాలా బాగున్నాను. అయితే జబ్బు తగ్గిపోయింది. తగ్గిపోవటమే కాదు, ఇక మీదట రాదు కూడాను. అది సరే, పొద్దున వెళ్ళి ఇప్పుడైనా రావటం? మొన్న టోక్యో నుంచి ఒక అర్జెంట్ మెసేజ్ వచ్చింది. ఆ, నిన్న 10 మంది ఎక్స్పర్ట్స్ వచ్చారు. ఆ. వాళ్ళతో మీటింగు, సమాలోచనలు. అబ్బాబాబాబాబా, ఏది అంత బిజినెస్ పని మీదనా? టాప్ సీక్రెట్. ఓహో, మీరు ఎవరితోనూ చెప్పకూడదు. నీ మీద అమెరికాకి జపాన్కి యుద్ధం రాబోతుంది. అమెరికా జపాన్ ఫ్రెండ్స్ కదయ్యా. ఆ ఏం ఫ్రెండ్స్ అండి, మీకు తెలియందేముంది, మీరు బాగా అనుభవజ్ఞులు కదా. అయినా ఈ రోజుల్లో ఎవరి మిత్రులో ఎవరి శత్రువో చెప్పడం చాలా కష్టం. ఇది కరెక్ట్. పరమ శత్రువులు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ గా నటిస్తూ ఉంటారు. దొంగ వెధవలు. కరెక్ట్. నాకు తెలిసిన కేసు ఒకటి. మా బంధువే ఒక ఆయన ఇలాగే అందమైన ఇల్లు కట్టుకుని బయట వాళ్ళకి అద్దెకిస్తే ఖాళీ చేయరన్న భయంతో స్నేహితుడు మంచివాడు కదా అని మీలాంటి వాడికి ఇల్లిస్తే ఇల్లు నాది, ఖాళీ చేయను, బయటకు పొమ్మన్నాడు. పరమ లుచ్చ. అమ్మా, ఇంతకాలం ఈ బొవికలతోనూ ఈ తాళతోనూ ఈ సామాన్లతోనూ ఊ! ఆ! తుర్ 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 అని బుడబుక్కల వేషం వేసి నన్ను భయపెట్టాలని చూశావా? నీ బండారం కాస్త బయటపడిపోయింది. తాజుబాద్తో చెలకట్టమాడకు. 24 గంటల్లో ఈ ఇల్లు ఖాళీ చేయకపోతే ఇదిగో దాని గతే నీకు పడుతుంది. జాగ్రత్త.